హాయ్ అండి. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎవరు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది? మల్కాజ్గిరి ఛానల్ నుంచి వచ్చే ఇప్పుడు మూవ్మెంట్ లో చూస్తే బీజేపీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. బీజేపీ ఈటెల రాజేందర్ గారే రావాలనుకుంటున్నారు మీరు? ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు ప్రభుత్వ హాయంలో ఇప్పుడు ఎక్కువ దానిలోనే ఎక్కువ యూజ్ ఉంది కాబట్టి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి వానికి ఒక అవకాశం ఉందని వస్తున్నారు. మరి ఈటెల రాజేందర్ది నాన్ లోకల్ అంటున్నారు కదా, మరి ఎలా? 4 లక్షలైనా 1000 లక్షలైనా వ్యక్తిగత మనిషి కాబట్టి కొద్దిగా ప్రాసెస్ పైన మోడీ గారు ఉన్నారు కాబట్టి బీజేపీ బలిపోతం ఉన్నది కాబట్టి కొద్దిగా అవకాశం ఉన్నది అని చెప్తున్నారు. మరి ఆయన వస్తే అభివృద్ధి సాధ్యం అవుతుంది అంటారా మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి? అభివృద్ధి సాధ్యం అంటే మరి ఏదన్నా ఒక చేస్తాను అంటారు కదా, ఏమైనా చేస్తే చేయొచ్చు అని ఒక అవకాశం అనుకుంటున్నాను. మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా, మల్కాజ్గిరి ప్రజలకు లాభం జరిగేయాలంటే ఏ పార్టీ ఓటు గెలవాలని అనుకుంటున్నారు? మల్కాజ్గిరి గెలవాలంటే మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈటెల రాజేందర్ గారు గెలవాలండి. రేవంత్ రెడ్డి అక్కడ నుంచి ఎంపిక చేశారు కదా మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి, మరి ఏమైనా చేశారంటారా? ముందు చేస్తారండి, నాకు ఇంకా టైం వచ్చి ఇంకా వచ్చి కొత్తగా వచ్చాను 3 నెలలు అయిందండి. చేస్తారండి, తర్వాత చేస్తారండి. హామీలు ఇచ్చి కొత్తగా వచ్చిన తర్వాత ఎలా చేస్తారండి. ఒకవేళ రాజేందర్ గారు కనిపిస్తే మీరు ఏం అడగాలి అనుకుంటున్నారు ఈటెల రాజేందర్ గారికి? కనిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గంలో కాకపోతే కేంద్రంలో బాగా చూసుకోమని, కాకపోతే ఏమైనా ప్రజలకి న్యాయం కలగాలని ఒకటి అడగలేము అనుకున్నాండి. ఏంటి ఆర్థిక పేదల వారికి ఉన్న వాళ్ళు లేకుండా పేదలకి బాగా చూడమని అవకాశం కల్పించమని అడుగుతున్నామండి. ఫైనల్ గా అయితే ఈసారి బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు వస్తారు అనుకుంటున్నారు. మరి వచ్చి శాస్త్రం ఎక్కువ ఉన్నాయి కాబట్టి వస్తారు అనుకున్నామండి. ఎందుకంటే